Greetings to you all in the precious and matchless name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క సాటి లేని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. This is just I would say 2-minute coaching class given by Pastor Jesudas just before I'm connecting to you. నేను మీ ముందుకు రావడానికి ముందు 2 నిమిషాల్లో యేసుదాస్ గారు నాకు నేర్పించిన 2 పదాలు నేను మీకు చెప్పాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. I love Andhra food. ఆంధ్రప్రదేశ్ భోజనాలు, వంటలంటే నాకు బాగా ఇష్టం. I love Andhra Telangana places. ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతాలు నాకు బాగా ఇష్టం. I just came 1 or 2 times, but I fell in so much in love with that place. 1-2 సార్లు మాత్రమే ఈ ప్రాంతాలు దర్శించాను, కానీ నిజంగా ఈ 2 రాష్ట్రాలతో నేను ప్రేమలో పడిపోయాను. I wish that I could really be with you guys today as I speak. ఈరోజు నేను మీతో మాట్లాడుతుండగా నేనే వ్యక్తిగతంగా వచ్చి మీ మధ్యలో ఉంటే ఎంతో బాగుండును అనిపిస్తుంది. I want to greet Pastor Noel for giving me this wonderful opportunity for me. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పాస్టర్ నోయల్ శామ్యూల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. It's just been a couple of months that we could get in touch, especially through Global Advance, and to know about him and to know about the rich legacy that he has. మరి గ్లోబల్ అడ్వాన్స్ ద్వారా దైవజనులు పాస్టర్ నోయల్ శామ్యూల్ గారిని గత 2 నెలల క్రితమే కలుసుకోవటం జరిగింది. వారిని కలుసుకున్న తర్వాత మరి వారు ఎంత చక్కటి చరిత్ర కలిగినటువంటి కుటుంబమో తెలుసుకొని బహుగా సంతోషిస్తూ ఉన్నాను. I also want to greet Brother Joseph, who is the son of Pastor Noel, who works very closely with me, especially with the project of Next Gen Global Advance. I'm so excited to have him also in this virtual platform. అలాగే ఈ యొక్క వేదిక మీద మనతో పాటుగా ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ నోయల్ శామ్యూల్ గారి యొక్క కుమారుడు జోసెఫ్ అబ్రహాం శామ్యూల్ గారు, వ్యక్తిగతంగా నేను ఆయన కలిసి ఒక ప్రాజెక్ట్ లో ఎంతో దగ్గరగా అన్యోన్యంగా ఉండటం జరిగింది. వారిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Get ready, the youths in Andhra and Telangana. We are going to have an exciting time this year, and I believe God is going to do great things in the state of Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యవన జనాంగమా సిద్ధపడండి, ప్రభు గొప్ప కార్యాలు ఈ 2 రాష్ట్రాల్లో చేయబోతున్నారు. Hallelujah. If you believe that, can you lift your hands and say aloud, hallelujah? నమ్మినట్లయితే చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. Amen. Amen. ఆమేన్. ఆమేన్. I just want to greet Pastor Jesudas, who has been translating amazingly so far, and my rest of the rest of the time of the session is in his hands, basically, I would say. మరి నాకు అనువాదం చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ యేసుదాస్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నాకు ఇవ్వబడిన మిగిలిన సమయం అంతా కూడా వారి చేతుల్లోనే ఉంది. All right, I hope God will speak to you today. ప్రభు ఈ రోజు మీతో మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. Today I want to start out with my testimony. ఈరోజు నా సాక్ష్యంతో ప్రారంభించాలని ఆశపడుతున్నాను. I was born and brought up in a place called Salalah in Oman. ఓమన్ అనేటువంటి దేశంలో సలాలా అనేటువంటి ప్రాంతములో నేను పుట్టాను. And when I was born with lot of abnormalities, lot of problems in my life. నేను పుట్టినప్పుడు నా శరీరములో చాలా బలహీనతలతో నేను సంపూర్ణంగా ఏర్పరచబడక ముందే పుట్టేశాను. One thing was that I couldn't speak properly. ఒకటి ఏంటంటే పుట్టి చాలా కాలం అయిపోయింది, మాటలాడలేకపోతున్నాను. I used to speak like, what's your name? I mean, never were my words clear. నేను మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండేది కాదు. చాలా నత్తిగా నోట్లో నుండి మాట బయటకు రాకుండా మాట్లాడేవాడిని. I still remember, when I used to go to home, come to India, to Kerala for vacations. I still remember, during this family get-together where my own grandparents and my family members used to make fun of me because of the way that how I used to speak.
నాకు ఇంకా గుర్తుంది, నేను మాట్లాడే విధానాన్ని బట్టి సెలవులకు భారతదేశం వచ్చినప్పుడు మా తాతయ్య వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అలాగే మా బంధువులందరూ కలిసి నేను మాట్లాడే విధానాన్ని చూసి నన్ను హేళన చేస్తూ ఉండేవారు. I remember a song that I learned during those days. I used to sing like, Enda Daivam and the Potunu and the Kakunu Tande Tidagadil. Never were my words clear. ఆ రోజుల్లో నేను ఒక పాట విన్నాను, దాన్ని నేర్చుకున్నాను, దాన్ని నేను స్పష్టంగా మాట్లాడలేకపోతూ పాడలేకపోతూ ఉండేవాడిని, నేను అస్పష్టంగానే పాడుతుండేవాడిని. And because of this problem, I never used to talk to people. ఈ సమస్య నాకు ఉన్న కారణంగా నేను మనుషులతో మాట్లాడకుండా ఉండేవాడిని. I remember once a teacher came into my class and asked me to talk for a minute. All I could do was, write, on a topic that I have to go in the front and talk for a minute. I wrote everything and I went in the front and all I could say was good morning. ఒక రోజు ఒక టీచర్ గారు మా తరగతిలోనికి వచ్చి నన్ను పిలిచి, నీ ఒక నిమిషం క్లాస్ అందరి ముందు మాట్లాడాలన్నారు. సిద్ధపడిపోయి మొత్తం రాసుకొని పెట్టేసుకున్నాను. అందరి ముందు వెళ్ళి నిలబడిన తర్వాత దాన్ని చదువుదాం అనుకున్నాను. కానీ నా నోట్లోండి వచ్చిన మాట ఒకటే, గుడ్ మార్నింగ్ అనేటువంటి మాట అన్నానంతే. As soon as I started to speak, the whole class started to laugh. నేను అలాగా నా మాటలు ప్రారంభించగానే తరగతిలో ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు. That was the first time and the last time that I actually went to the front and spoke. నేను జనాల ముందుకు వెళ్ళి మాట్లాడిన మొదటిసారి అదే, తరగతిలో ఆఖరిసారి కూడా అదే. My second problem was my abdomen was badly developed. నాకు ఉన్నటువంటి రెండవ సమస్య ఏంటంటే, నా పొత్తి కడుపు పూర్తిగా ఏర్పడలేదు. Whatever I eat, it doesn't get digested. నేను తినే ఏదైనా కూడా పూర్తిగా అరగదు. During the, I still remember where my dad used to go to the shops and he used to ask the salesman, is there any trousers that fits my son? I used to wear track suits and go to the churches and other places. మా నాన్నగారు మరి పని చేస్తూ ఉండేవాళ్ళు ఒక చోట. మా నాన్నగారు నా కోసం ఎక్కడ దొరుకుతాయా నాకు సరిపోయేటువంటి ప్యాంట్లని వెతుకుతూ ఉండేవారు. సరిపోయేవి కాదు, జారిపోతా ఉండేవి. ఇక్కడ బెల్ట్లు వేసుకొని ఉండేటువంటి వాటిని నేను ధరిస్తూ గుడికి గాని బడికి గాని వెళ్తూ ఉండేవాడిని. During those days I was underweight. Now I am overweight. ఆ రోజుల్లో నేను చాలా సన్నగా, బక్కపలచుగా, బరువు తక్కువగా ఉండేవాడిని. ఇప్పుడైతే కొంచెం బరువు పెరిగిపోయానులేండి. Yeah, you can say that is God's blessing kind of a thing. మీరు అనొచ్చు, దేవుడు దీవించాడులేండి మిమ్మల్ని అని. Amen. Other than that, my face went into pale white and there was white patches all over my face. అలాగే వాటితో పాటు నా ముఖమంతా కూడా పాలిపోయినట్లు తెల్లటి మచ్చలు వచ్చేసాయి. And I went through, as a child, I went through a lot of struggles. ఒక బాలునిగా ఈ అనేకమైన పోరాటాల గుండా నేను వెళ్ళాను. My parents came into the faith thinking that there will be a change in my life, there will be a deliverance in my life. నా తల్లిదండ్రులు యేసు ప్రభుని విశ్వసించడానికి ముందుకొచ్చారు ఒక ఆశతో, ఏమిటంటే నేను బాగుపడిపోతాను అని. But nothing really happened like that. కానీ నిజంగా అలాగేం జరగలేదండి. God was waiting for me. ప్రభు అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. God was waiting for me. నా కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. Let me tell to everyone who is watching me right now. ఈరోజు నన్ను వీక్షిస్తూ వింటున్న మీ అందరితో ఈ మాట చెప్పనివ్వండి. Christianity is not a religion, it is a relationship. క్రైస్తవ్యం అంటే మతము కాదు, క్రైస్తవ్యం అంటే దేవునితో బాంధవ్యం. Just because your parents are in faith, you don't have a free ticket to go to heaven. నీ తల్లిదండ్రులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారని నీకేమి ఉచితమైన టికెట్ రాదు పరలోకం వెళ్ళడానికి. Just because your husband or wife is in faith, there is no free ticket for you to go to heaven. మీ భార్యో నీ భర్తో యేసు ప్రభువుని నమ్మారని నీకేమి పరలోకానికి ఉచితమైన టికెట్ అందదు. It is a personal relationship. ఇది వ్యక్తిగతమైనటువంటి సహవాసము క్రైస్తవ్యం అనగా. Oh, I went through a lot of challenges. I was abused in many ways.
నేను చాలా కష్టముల గుండా వెళ్ళాను. అనేక రకములుగా నన్ను ఎందరో వేధించారు, ఇబ్బంది పెట్టారు. I was abused in such a way that I cannot share to you right now. నేను మీతో చెప్పలేని రీతిలో అనేకుల చేత నేను వేధించబడ్డాను. And because that abuse was so intense that I couldn't even sleep properly for many months. అది చాలా ఎక్కువైపోవటంతో చాలా నెలలుగా నేను కనీసం నిద్రపోలేకపోయాను. Oh, I couldn't. Sometimes I used to just go to the bed and I used to just toss right and left. I cannot sleep. It is fierce. It is trauma. It is something that has been tormenting me. నేను మంచం మీదకు వెళ్ళేవాడిని పడుకుందామని, ఇటు అటు పొర్లుతూ ఉండటమే గాని నిద్ర పట్టేది కాదు. ఒక విధమైన భయము, ఒక విధమైనటువంటి వేదన, లోతైనటువంటి మనసులోని గాయాలు వేధిస్తూ ఉండేవి. I can't study. I can't write my exam. I was in a trauma. నేను చదవలేకపోతున్నాను, పరీక్షలు రాయలేకపోతూ ఉన్నాను, ఎన్నో గాయాలతో నేను ఉన్నాను. I'll just tell it was kind of a physical, to be more upper, I would say it was kind of a sexual abuse on me. నా మీద జరిగినటువంటి దాడులు ఎలాంటివంటే, నా మీదకొచ్చిన వేదనలు ఎలాంటివంటే, ఇవి కేవలము శరీరాన్ని గాయపరిచేవి మాత్రమే కాదు, లైంగికంగా కూడా నన్ను వేధించినటువంటి వారు ఉన్నారు. I was tormented. నేను ఎంతగానో యాతన అనుభవించాను. I thought my life was a mistake. నా జీవితము పొరపాటునేలాగా అయిపోయింది అనుకునేవాణ్ణి. And I tried committing suicide 2 times. నేను 2 సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను. But that was the time where there was a verse that struck me, that you are fearfully and wonderfully made. అట్టి సమయములోనే ఒక వచనము నన్ను పట్టుకొన్నది. అదేమనగా, ఇదిగో నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా భయమును Today I don't want you to believe what the world tells about you, what your friends tell about you, what your community tells about you. I want you to believe what God tells about you. ఈరోజు సమాజం నీ గురించి ఏం చెబుతుందో, నీ స్నేహితులు ఏం చెబుతున్నారో, నీ కుటుంబం ఏం చెబుతుందో, నీ సమాజం ఏం చెబుతుందో, నీవు దానిని నమ్మకూడదు. యేసయ్య నీ గురించి ఏం చెబుతున్నాడో దానిని నీవు నమ్మవలసి ఉన్నావు. Forget what the world says. లోకము చెప్పే మాటను మరచిపోండి. Today listen to what God says. ఈరోజు ప్రభు చెప్పే మాటను వినండి. But I could really feel sense the Holy Spirit moving in our midst today as I speak over here. ఈ రాత్రి నేను మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరించుచున్నట్లుగా నేను గమనించగలుగుతూ ఉన్నాను. He is moving in our midst. ఆయన మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. Oh, hallelujah. హల్లెలూయా. I prayed for a healing for a very long time. చాలా కాలముగా స్వస్థత కొరకు నేను ప్రార్థించాను ఆ స్థితిలో. But nothing really happened like that. కానీ నాకు ఏమీ కాలేదు. I remember sometimes when you come to Kerala for vacation, I remember my own grandparents and families, they used to, when we have this family get together, they used to make fun of me. మా కుటుంబ సభ్యులంతా కలుసుకొని కేరళలో మేము ఆనందిస్తూ ఉన్న సమయంలో మా తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులైనటువంటి వారు, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో హేళన చేస్తుండేవారు. I look very helpless. నేను నిస్సహాయ స్థితిలో పడిపోయాను. When everyone goes, I could see my mom crying. అందరూ వెళ్ళిపోయినాక నా తల్లిని చూస్తే ఆమె ఏడుస్తూ కన్నీరు కారుస్తుండేది. My mom spreads the mat and she cries out. నా తల్లి ఒక చాప పరుచుకొని దాని మీద మోకరించి ఏడుస్తూ ఉండేది. God, why? దేవా, why did this happen? ఎందుకు ఇలా జరిగింది? Why did this happen to us? మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? I want to tell you something today. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పదలుస్తున్నాను. Sometimes the worst things in your life happens because the best is yet to come.
Oh, కొన్నిసార్లు నీ జీవితములో అత్యంత హీనమైనవి జరుగుతా ఉంటాయి. ఎందుకనంటే శ్రేష్టమైనది రాబోతున్నది కాబట్టి. today God is moving in our midst. ఈరోజు ప్రభు మన మధ్యలో సంచరించుచున్నారు. He is moving in our midst and He can change your destiny. ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. సంచరించుచున్నవాడు నీ గమ్యమును మార్చగలడు. I prayed for a healing for a long time, as I said, and after some time when I went to the church and when I saw the people worshiping over there, I said, God, I don't want healing. I want to speak like them. I want to worship you like them. ఎంతో కాలంగా స్వస్థత కోసం ప్రార్థించాను, కానీ స్వస్థత కలగలేదు. ఒకరోజు నేను చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎంతో చక్కగా ప్రభువును ఆరాధిస్తున్నారు. ఆ రోజు నేను ప్రభుతో చెప్పాను, దేవా, నాకు స్వస్థత అక్కరలేదు, అయితే వీరందరూ నిన్ను స్తుతించి ఆరాధించుతున్నట్లుగా నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధించాలి. అలాంటి స్తుతులు నా నోట్లో ఉంచని ప్రభువుని అడిగాను. For many months I prayed. చాలా నెలలుగా ఈ ప్రార్థన చేశాను. And it was in the month November 6, 1998. 1998 నవంబర్ నెల 6వ తారీఖు అది. When we were just gathered in a small group. మేము ఒక చిన్న గుంపుగా కూడుకున్నాము. And after the worship service, we just gathered and I was praying, God, I don't want healing. I want to speak in tongues. I want to speak like them. I want to receive your Holy Spirit. As a small child, I started to pray. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న గుంపుగా కూడుకున్న నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా, నాకు స్వస్థత అక్కరలేదు. నేను కూడా అన్య భాషలలో వీరందరూ ఎలాగైతే ప్రార్థించి నిన్ను ఆరాధిస్తున్నారో నేను కూడా అలాగే అన్య భాషల్లో నిన్ను ప్రార్థించి స్తుతించి ఆరాధించాలి అని ప్రభువుని అడిగాను నేను. The meeting went on for a couple of hours. ఒక 2 గంటలు ఆ చిన్న సమావేశం సాగింది. I didn't know what was happening in my body. నా శరీరంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. I started to speak in some unknown languages that I haven't spoken before. నేను అంతకు ముందు ఎప్పుడు మాట్లాడని భాషలలో నా నోరు మాట్లాడుతుంది. And the meeting went on for a couple of hours. ఒక 2 గంటలు సమావేశం జరిగింది అది. And after the meeting got over, the people over there realized one thing, that all my abnormalities were healed in the name of Jesus. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోగానే అక్కడున్న వారందరూ ఒక విషయాన్ని గుర్తించారు. అదేమిటంటే నాలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క శక్తి గల నామములో అన్ని కూడా తొలగిపోయినాయి. నేను సంపూర్తిగా స్వస్థత పొందాను. Today I preach about a Jesus who can still do miracles in your life. ఈ రోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య నేడు కూడా నీ జీవితములో అద్భుతములు చేయగలడు. When I think of what God has done in my life, I can mew like a kitten, I will roar like a lion for what He has done in my life. ప్రభు నా జీవితంలో చేసిన దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నేను సింహము వలె గర్జించాలనిపిస్తుంటుంది, పిల్లి వలె కేకలు వేయాలనిపిస్తూ ఉంటుంది. When I was young, people used to come, lay hands and tell, you will speak in front of thousands, you will speak in front of thousands and 10,000s and go to countries. And every time I used to smile like, God, at least help me to at least speak in front of my class. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు చాలా మంది దైవజనులు వచ్చి నా తల మీద చేతులు పెట్టి, అయ్యా, నీవు 1000 మందికి మాట్లాడుతావు, 10,000 మందిలో సువార్త ప్రకటిస్తావు, ఇతర దేశాలకు వెళ్తావు అని చెప్పి దీవిస్తూ వెళుతూ ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని, అంత అవసరం లేదు ప్రభువా, కనీసం నా క్లాసులో తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల ముందు అయినా మాట్లాడడానికి నోటిలో మాటివ్వయ్యా అనుకునేవాడిని. I want you to pause that story over there. అక్కడ ఆ యొక్క సాక్ష్యాన్ని ఒక్క నిమిషం ఆపాలనుకుంటున్నాను. I will club that in a minute. ఒక నిమిషంలో దాన్ని తర్వాత తీసుకొని వస్తాను. As a young boy, I was a boy of many dreams. నేను యవనస్తునిగా చాలా కలలు కంటుండేవాడిని. Once a teacher came into our class and asked, what do you want to be in your life?
సార్ ఒక టీచర్ గారు వచ్చి క్లాసులో అడుగుతున్నారు అందరినీ, జీవితంలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని. Everyone said doctor, engineer and all. I stood up and I said, I want to be a pilot or an aeronautics engineer. అందరు అన్నారు కదా, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అన్నారు. నేను అన్నాను లేచి నిలబడి, నేను ఒక పైలట్ అవుతాను, విమానం నడిపేవాడిని, లేకపోతే విమానాలకు సంబంధించిన ఇంజనీర్ అవుతాను అనేవాడిని. The whole class, including the teacher, laughed and the teacher said, Sujit, first pass in your exam and then we'll think about aeronautics. టీచర్ తో పాటుగా క్లాసులో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. టీచర్ అంది కదా, సుజిత్ నువ్వు ఇంజనీర్ అయితే అవుదువులే గాని ముందు ఈ క్లాసు పాస్ అవ్వు నాయనా అని చెప్పింది. They said, Sujit, aeronautics or pilot is impossible for you. సుజిత్ ఈ పైలట్ అవ్వటం అలాగే ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వటం నీకు అసాధ్యం అని చెప్పింది ఆమె. You won't believe, I stood over there and I was crying and I was not knowing what to do. మీరు నమ్మరు, నేను అక్కడే నిలవబడి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఉన్నాను. I sat down over there. నేను అక్కడే కూర్చుండబడిపోయాను. Years passed by, months passed by. తర్వాత సంవత్సరాలు నెలలు గడిచిపోయాయి. I am here as an aeronautics engineer by profession. ఈరోజు నా వృత్తి నేను విమానయాన ఇంజనీర్ అయ్యాను. Hallelujah. హల్లెలూయా. Whatever is impossible with men is possible with God. మనుష్యులకు అసాధ్యమైనది దేవునితో సాధ్యం. Hallelujah. Today, do not care of what the world tells about you. Believe in what God wants it, what God tells about you. ఈ రోజు దేవునికి స్తోత్రం. ఈ రోజు మీరు నమ్మవలసింది లోకం ఏం చెబుతుందనేది కాదు, దేవుడు నీ గురించి ఏం చెబుతున్నాడు అనే దాన్ని నీవు నమ్ము. You know, I finished my aeronautics engineering and I was doing my training in HAL. నేను ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి HIL అనేటువంటి కంపెనీలో నేను చేస్తూ ఉన్నాను, ట్రైనింగ్ అవుతున్నాను. And I finished my training. I got a couple of offers to go work abroad. నేను ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విదేశాల్లో పని చేయడానికి 2-3 అవకాశాలు వచ్చినాయి. But that's the time, you know, one of the crucial decisions I had to make. I was asking God, which company should I join? ఆ సమయంలో దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా ఏ కంపెనీలో నేను జాయిన్ అవ్వాలి, నువ్వు చెప్పు నాతో అని. And I was praying for a very long time, but it was a Sunday. I mean, after a meeting, I would say, God, which one should I choose? Because, I mean, days are nearing, I need to choose. And after some time, God started to speak to me. God said, none of these. ఒక రోజు ఆదివారం, ప్రభు ఇప్పటికే చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను, ఈ రోజు నీవు నాతో మాట్లాడాల్సిందే, ఈ రెండిటిలో ఏది నేను ఎంచుకోవాలి అని దేవుణ్ణి అడిగితే ప్రభు మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన అంటున్నారు కదా, ఈ రెండు వద్దు. And I started to ask God, if it's a full-time ministry, I am not ready. I will study, I will work, and I will do the ministry, but I'm not into full-time ministry now. నేను అన్నాను, ప్రభువా ఒకవేళ సంపూర్ణ సువార్త పరిచర్య చేయడానికి రమ్మని పిలుస్తున్నావేమో, నేను ఇంకా దానికి రెడీ కాలేదయ్యా, ఇంకా చదువు కావాలి, పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, అప్పలాగా చేస్తూ ఏదో సేవ చేస్తానులే అని దేవునితో చెప్తున్నాను. I said, God, this is my dream. నేను అన్నాను, దేవా నేను ఇలాగా అవ్వటం నా కల అని దేవునితో చెప్పాను. This is what my parents invested. This was my greatest dream. Oh God, I want to do this. నాకున్న కలలలో గొప్పదిదయ్యా, నేను చదువుకున్నాను, నా తల్లిదండ్రులు దీనికోసమే నా మీద పెట్టుబడి పెట్టారు, నేను ఉద్యోగం చేస్తానంటున్నాను నేను. And God asked a simple question, and I want to ask that question to you all today. ప్రభు నన్ను ఒక చాలా సామాన్యమైన ప్రశ్న అడిగాడు, అదే ప్రశ్న మిమ్మల్ని కూడా నేను అడగాలనుకుంటున్నాను. He asked me this question, is your dream bigger or is my will bigger? ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ కల గొప్పదా నా చిత్తము గొప్పదా అని ప్రభు నన్ను అడిగారు. I want to ask you that question today, and that's what I'm going to speak today too. ఈరోజు నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అందులో నుండి నేను మీతో మాట్లాడదలుస్తున్నాను. Is your dream bigger or God's will bigger? లేదా దేవుని చిత్తము గొప్పదా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, when that question came, I was crying and I said, I look at all these offers
offer letters and all these dreams, all these things, I said no to the world and I said yes to God. ప్రభు ఈ మాటలు నాతో మాట్లాడుతూ ఈ ప్రశ్న అడగగానే నాకు వచ్చినటువంటి ఆ కాల్ లెటర్స్, నాకు వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వాటన్నిటికీ నో అని చెప్పాను, రాను అని చెప్పాను. ప్రభువుకు ఎస్ అని చెప్పాను. దేవా నిన్ను సేవిస్తానని ప్రభుతో చెప్పాను. The whole world called me as a fool. లోకము నన్ను తెలివి తక్కువ వాడివి అంది. Everyone said you wasted your parents' money. నీ తల్లిదండ్రుల డబ్బంతా నువ్వు వ్యర్థం చేసేసావన్నారు. But I said to every one of them, నేను వారందరితో చెప్పాను. and I want to tell this today, all those who are watching me live. ఈ రోజు నన్ను వీక్షిస్తున్న మీ అందరితో నేను చెప్తున్నాను ఇదే మాట. I consider doing the ministry as the greatest joy and as the greatest privilege than any other job in this world. ఈ లోకములో దొరికే ఏ ఉద్యోగము కంటే కూడా ప్రభువును సేవించటమే గొప్ప పని అని, గొప్ప ఉద్యోగం అని నేను భావించి ప్రభువుకే yes చెప్పాను. నేను You can be the best engineer in Andhra Telangana, you can be the best doctor over there, you can be the best businessman, but nothing compares to being a missionary of God. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నీ ఒకవేళ శ్రేష్టమైన వైద్యుడు అయి ఉండొచ్చు, శ్రేష్టమైన ఇంజనీర్ అయి ఉండొచ్చు, శ్రేష్టమైనటువంటి నీవు తెలివి కలిగినటువంటి వ్యక్తివి అయి ఉండొచ్చు, వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, కానీ యేసయ్యను సేవించుట కంటే శ్రేష్టమైనది ఏది కూడా లేనే లేదు. Today I'm here to plunder some souls for the kingdom of God. ఈరోజు దేవుని రాజ్యం కోసం కొన్ని విత్తనాలు పట్టుకోవడానికి, పెకిలించడానికి నేను ఇక్కడున్నాను. Today I want where the rubber hits the road, I want you to be serious. You can attend camps after camps, you can attend conferences after conferences, but it is high time that we get serious with God, we get serious with kingdom business. మనము ఎన్నో సదస్సులకు హాజరవుతుండొచ్చు, ఎన్నో మీటింగులకు హాజరవుతుండొచ్చు, ఎన్నో సభలకు హాజరవుతుండవచ్చు. అయితే ఈ రోజు ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవున్న ఈ సమయము ఎలాంటిదంటే దేవుని విషయములోనో, ఆయన రాజ్యపు వ్యాపారం విషయంలోనో నీవు తీవ్రతతో నిర్ణయాలు తీసుకోవలసినటువంటి దినమని ప్రభు సెలవిస్తున్నారు. That young boy that I said earlier who couldn't speak in front of even his class, నేను ఇందాక చెప్పినట్లుగా తరగతి ముందు కూడా మాటలాడలేని పిల్లవాని వలే కాదు. one of the biggest his inspiration was APJ Abdul Kalam. ఆయన ఆశయం ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. And you won't believe, మీరు నమ్మరు, I was invited at where APJ Abdul Kalam did his aeronautics engineering college for the one of the graduation ceremony over there, where there was I think close to 10,000 people. There were the faculty, students, the parents and everything, and I was invited as a keynote speaker to address over there to the students over there. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్కడైతే చదువుకున్నారో అదే ఈ కళాశాలలో సుమారుగా ఒక 10,000 మంది ఉంటారు. ప్రొఫెసర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వారందరి మధ్యలో ముఖ్యమైన వర్తమానం ఇచ్చేవానిగా నేను ఆహ్వానించబడ్డాను. When I saw the sea of thousands people, when I was climbing on the podium, I was just crying. It was tears that was coming down and saying, 20 years ago, 25 years ago, hallelujah, I was a boy who had the fear, who couldn't face people. But today, as I was just climbing the stairs, I was said, in seconds, I'm going to face one of the biggest crowd that I ever faced. నేను ఆ వేదిక మీదకు ఎక్కుతూ ఉండగా నా కళ్ళలో నుండి కన్నీరు. అయ్యో, ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం నోటిలో నుండి మాట రాని ఈ పిల్లవాడు ఈ రోజు ఈ స్థితిలోనికి వచ్చి జీవితంలో తానెప్పుడు ఎదుర్కొనని జన సమూహాల ముందు నిలవబడి మాట్లాడబోతున్నాడా అనేటువంటి కన్నీరు నా యొక్క కళ్ళలో నుండి జాలువారింది. Today I believe God can do extraordinary things in your life. ఈ రోజు నేను నమ్ముతున్నాను, దేవుడు మీ జీవితంలో మహాశ్చర్య కార్యములు చేయగలడు. If you know this song, let's all just sing together. ఈ పాట మీకు వచ్చినట్లయితే నాతో కలిసి పాడండి. He is a way maker.
ఆయన మార్గములను సూచించేవాడు, తయారు చేసే- miracle worker, అద్భుతములు చేయువాడు, promise keeper, వాగ్దానములు నెరవేర్చువాడు. and he is a light in the darkness. ఆయన చీకటిలో వెలుగై ఉన్నాడు. Today, just few minutes before I just get into the word, దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కొన్ని నిమిషాలు, oh, just sudden, you might not know the song, it's okay. ఈ పాట ఒకవేళ మీకు తెలియకపోయినా పర్వాలేదు, Oh, let's just all sing together. కలిసి పాడదాము. Oh, you are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here, moving in our midst. I worship you. నీవు మా మధ్యలో I ఉన్నావు. worship you. You are here, నీవు మా మధ్యలో working in this ఈ place. స్థలములో నీ కార్యములు Worship you. నిన్ను I worship you. ఆరాధిస్తున్నాము నాయనా. Oh, waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. మన దేవుడే. You are here, touching every heart. Yes, ప్రతి I హృదయాన్ని worship you. ఆరాధిస్తున్నాము నాయనా. I worship you. You are here, healing every heart. నీవు మా I మధ్యలో worship you. హృదయాన్ని స్వస్థపరుస్తున్నావు. I worship you. You are here, touching every heart. I worship you. ఆరాధిస్తున్నాము. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. Yeah, you are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, Shatorabadasike. Oh, that is who you are. Oh, you are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, we worship you that you are over here. నీవు మా మధ్యలో ఉన్నావు. నిన్ను ఆరాధిస్తున్నాము. Your presence is over here. ఈ సన్నిధి మా మధ్యలో ఉన్నది నాయనా. You are moving in our midst. నీవు మా మధ్యలో Shako. Riba nama sati raba nikeri adade raba raba raba. Touch every souls. Touch every person who's watching me right now. ప్రభువా, వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు తాకమని అడుగుతున్నాం. ప్రతి అంతరాత్మను తాకండి. Let there be testimonies of healing. Let there be testimonies of inner healing. Let there be testimonies of miracles. Oh, right now, oh Lord Father.
ఇప్పుడే ప్రభు అద్భుతములు, సూచక క్రియలు, హృదయములు శుద్ధి అయిపోవుట, స్వస్థతలు ఇప్పుడే జరుగునుగా. Rikaraba Saturiana Manama. We worship you, Lord. Lord, commit the rest of the session in your hands. Move in our midst, oh God. ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాము. మిగిలినటువంటి సమయం అంతా కూడా ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాము. మా మధ్యలో మీరు సంచరించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించి ఆరాధన సమర్పించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. Can you just wave your hand and say aloud, hallelujah? ఒకసారి మీ చేతులెత్తి చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. Come on, louder, 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 hallelujah. ఇంకొంచెం గట్టిగా దేవుని స్తుతించండి. Come on, let's clap our hands and let's give a clap offering to Jesus. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. Amen, amen, amen. I want to ask you a simple question. Now let's get serious with the word. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. I want to ask you, I want you to think, who is Jesus to you in your life? నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి, యేసయ్య నీకు ఏమై ఉన్నాడు? Some people say Jesus is my best friend. కొంతమంది అంటారు యేసయ్య నాకు అత్యంత మంచి స్నేహితుడు, జిగిరి దోస్త్ అంటారు. Jigadi dos. I like that. Jigadi dos. జిగిరి దోస్త్ అంటారు. Some people say Jesus is my lover. కొంతమంది అంటారు యేసయ్య నా ప్రియుడు అంటారు. Some people do not know what to say about Jesus, so they say Jesus is my everything. కొంతమంది ఏం చెప్పాలో తెలియక యేసే నా సర్వస్వం అంటారు. And I want to ask you a question. Who is Jesus to you in your life? అయితే మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, మీ జీవితంలో యేసయ్య నీకు ఏమై ఉన్నాడు? Some people see Jesus as a doctor. కొంతమంది యేసయ్యను ఒక వైద్యుడిలాగా చూస్తున్నారు. Whenever you have a problem, they run to Jesus. సమస్య, అనారోగ్యం ఏదైనా కలిగితే యేసయ్య దగ్గరకు పరిగెడతారు. When do we run to a doctor? వైద్యుని దగ్గరికి ఎప్పుడు పరిగెడతాం మనం? When we have small fever and this thing, will we go to a doctor? ఏదో చిన్న జ్వరం ఏదో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తామంటారా? Especially now in this COVID time, will we go to a doctor? ప్రత్యేకంగా ఇలాంటి కరోనా సమయంలో చిన్న జలుబో జ్వరమో వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతామంటారా? No, we won't do that. అస్సలు వెళ్ళం మనం ఇప్పుడు. But if you are very serious, కానీ బాగా ఎక్కువ తీవ్రతతో ఉందనుకోండి, you will go to a doctor. అప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్తారు. The first tension, the tension is, Amma, COVID, you'll first tension. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే మొట్టమొదటి కంగారు ఏంటంటే, అమ్మ బాబోయ్ కరోనా అంటాడేమో, కరోనా టెస్ట్ చేపిస్తాడేమో, కోవిడ్ అంటాడేమో అని. They put that RT-PCR, they put on the nose, and they after one day or after a couple of hours, you'll come to know no corona. ఆ RT-PCR బడ్డు మన ముక్కులో పెట్టేసి తీసేసిన తర్వాత 1-2 రోజుల తర్వాత చెప్తారు కరోనా ఏం లేదులే అని. Half of the tension gone. అప్పటికి సగం కంగారు పోయిద్ది మనకి. But still the fever is there. అయినా జ్వరం ఉంది, ఇంకా తగ్గలేదు. But and so what will the doctor do? Doctor will prescribe some medicines. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు? కొన్ని మందులు రాస్తాడు. And you will come back home. ఇంటికి వచ్చేస్తారు మీరు. You will have that medicines. ఆ మందులు కొనుక్కుంటారు. And after that, having medicines, you'll be fine. ఆ తర్వాత మందులు వాడుకున్నాక మీరు బాగైపోతారు. Will you, after when you get fine, will you go back to the doctor and say, Doctor, I am fine, I am okay? Will you go back to the doctor taking an appointment? పూర్తిగా తగ్గిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందులు బాగా పనిచేసి మొత్తం తగ్గిపోయింది, బాగున్నాను సార్, థ్యాంక్ యూ అని చెప్పడానికి వెళ్తారా? No, it doesn't happen. You will have to wait for you will have to wait for the next fever. మరలా జ్వరం వచ్చేటంత వరకు డాక్టర్ గారి ముఖం చూడం మనం. In similar ways, many people see Jesus like that. అలాగే చాలా మంది యేసయ్యను కూడా చూస్తున్నారు. Some people pray, Pastor, please pray, I have exam next week. Please pray, I have a job appointment next week. Please pray, please pray, please pray. After the job, after the exam, after that thing, they are nowhere.
కొంతమంది అంటారు, అయ్యా వచ్చే వారం పరీక్షలు ఉన్నాయి పాస్టర్ గారు, ప్రార్థన చెయ్యండి. ఇంటర్వ్యూ ఉంది, ప్రార్థన చెయ్యండి. ఉద్యోగానికి వెళ్ళాలి, ప్రార్థన చేయండి. అయిపోయిన దాకా బాగానే ఉంటది, అయిపోయిన తర్వాత కనీసం వచ్చి బాగా రాసాము, మార్కులు వచ్చినాయి అని కూడా చెప్పరు. I remember once there was a boy in Bangalore. Bangalore is a place where many students used to come and study. So when I was working with ICPF as a staff in Bangalore, there was a boy who came from another country. నేను బెంగళూరులో ఐసిపిఎఫ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాను. బెంగళూరులో చాలా మంది విద్యార్థులు వచ్చి చదువుకొని వెళ్తారు. వేరొక దేశం నుండి ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి ఒక రోజు. And this boy in the initial months he was very regular. ఇతడు ప్రారంభ దినాల్లో క్రమం తప్పకుండా వచ్చేసేవాడు. Very regular, very active and all. చాలా హుషారుగా ఉండేవాడు, క్రమం తప్పేవాడు కాదు అసలు. But one Wednesday I didn't see him. అయితే ఒక బుధవారం కనపడలేదు ఇతడు. And so I called him. Where were you this Wednesday? ఫోన్ చేశాను, అయ్యా ఏంటి బుధవారం రాలేదు అని అడిగాను. Ayyo, acha, today, tomorrow I had an exam, that is why I didn't come. అన్నాడు. అయ్యయ్యో ఏమండి మీకు చెప్పలేదు, గురువారం పరీక్ష ఉంది, అందుకే బుధవారం రాలేదు. You know me, I will come next week. అయ్యా మీకు తెలుసు కదండి, వచ్చే వారం నేను తప్పనిసరిగా వస్తాను. Next week came, again he didn't come. వారం మారిపోయింది కానీ మరలా బుధవారం కనపడలేదు. I asked, called him, why did you come today? మరలా ఫోన్ చేశాను, అయ్యా ఈ రోజు ఎందుకు రాలేదు? He said, ayyo, today we had the cultural programs in our college, that's why. Bhaiya, you know me, I'll come next week. అంటున్నాడు కదా, అయ్యా ఈ రోజు మా కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకే రాలేకపోయాను. నేనేంటో మీకు తెలుసుగా, వచ్చే వారం వచ్చేస్తానండి అన్నాడు. Next week again I called him. He's not there. I called him, where were you this week? మరలా బుధవారం వచ్చింది, మరలా రాలేదు. మరలా ఫోన్ చేశాను, అయ్యా ఎక్కడున్నావు? And he said, my bestest friend's birthday today. అంటున్నాడు, అయ్యా ఈసారి ఈ వారం ఈ రోజున నాకు మంచి స్నేహితుని యొక్క పుట్టినరోజు అండి. Every week he had some or the other excuse. ప్రతి వారం ఇలాగ ఏదో ఒక సాకు చెప్పేవాడు. So for a couple of months I tried calling him and then I stopped calling him. ఒక 2 నెలలు క్రమం తప్పకుండా ఫోన్ చేసి ఏంటయ్యా అని అడిగేవాడిని. ఆ తర్వాత మానేశాను అడగటం. After 2.5 years, 2.5 సంవత్సరాల తర్వాత I get a call from somewhere. ఎక్కడి నుండో ఒక ఫోన్ వచ్చింది. Achacha, do you know me? అడుగుతున్నాడు. ఏమంటున్నా అంటే, అన్నయ్య నేను నీకు గుర్తున్నానా? At that time there was no Truecaller. I was like, very familiar voice. And then, hey, is that you? And he said, yeah, Chacha, it is me. అప్పుడు ట్రూ కాలర్ లేదు కాబట్టి ఆయన పేరు పడలేదు. ఎక్కడో విన్నానే ఈ స్వరం అనుకుంటా గుర్తు తెచ్చుకొని, నువ్వు ఫలానా కదంటే, అవునన్నయ్య నేనే అంటున్నాడు. And he said, oh, bhaiya, how are you? Blah, 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 blah. And he said, oh, is the ICPF meeting still there? అడుగుతున్నాడు. అయ్యా ఏదో మాట్లాడి 4-5 మాటలు చెప్పినాక అప్పుడు అడుగుతున్నాడు, ఐసిపిఎఫ్ మీటింగ్ ఇంకా వారం జరుగుతుందా అని. I said, yes, it is there. నేను అన్నాను, అవును జరుగుతుంది. Come this Wednesday. రా ఈ బుధవారం రా అని చెప్పాను. He asked me where. I said same place, same time, everything same. అడిగాడు ఎక్కడ జరుగుతుందంటే నేను అన్నాను, ఇంతకు ముందు నువ్వు వచ్చావు కదా, అక్కడే జరుగుతుంది, అదే సమయం, ఏం మారలేదని చెప్పాను. 4:30 meeting, he is there in the hall at 4 o'clock. 4:30కి మీటింగ్ అయితే 4 గంటలకే వచ్చేసి కూర్చున్నాడు అందరికంటే ముందు. And I was very surprised to see him. అతన్ని చూడటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. And he started worship. With worship, he was starting worshiping. He was on his knees, crying, everything. After the meeting, he came and hugged me. ఆరాధన జరుగుతుంది, ఆరాధన చేయటం మొదలు పెట్టాడు, మోకరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చేసి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. And he hugged me and he said, "Bhaiya, I missed you so much." I said, "I also missed you so much. Glad that you are back." కౌగిలించుకొని అంటున్నాడు కదా, అన్నయ్య నేను చాలా మిస్ అయిపోయాను. నేను కూడా అన్నాను, బాబు నిన్ను కూడా నేను మిస్ అయ్యాను, నువ్వు తిరిగి వచ్చావు, సంతోషం అన్నాను. And gradually I started to speak. And I asked him, how is everything going in your life? నెమ్మదిగా అడగటం మొదలు పెట్టాను. అయ్యా ఏంటి ఎలా ఉంది, జీవితం ఎలాగుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి?
And he said, Bhaiya, please pray for me. ఆయన అన్నాడు, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి. You know, actually in his last semester, only 6 subjects are there. అతను చివరిసారిగా రాసిన సెమిస్టర్ లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. But because of his extracurricular activities, you know what I'm talking about. Because of his he was very busy. You know, because of his ఈ యవనస్తుడు మరి 2 సంవత్సరాలుగా చాలా బిజీగా ఉన్నాడు కదా. ఈ కరికులం కంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయిన కారణం చేత now he has 13 papers to clear. ఇప్పుడు మొత్తం 13 పేపర్లు పాస్ అవ్వాలి. 13 ఎగ్జామ్లు ఉన్నాయి తమ్ముడికి ముందు. If he studies, he won't pass. ఇతడు ఎంత కష్టపడి చదివినా పాస్ అవ్వలేడు. He now want God. ఇప్పుడు దేవుడు కావాల్సి వచ్చింది అబ్బాయికి. Because if he doesn't pass and go back to Gulf countries, his dad will send back him to India. ఒకవేళ ఇతడు గనక పాస్ అవ్వకుండా తిరిగి తన గల్ఫ్ దేశానికి వెళ్తే వాళ్ళ నాన్న మళ్ళీ పంపిస్తాడు ఇక్కడికి. So now he desperately needs God. ఇప్పుడు ఇతనికి దేవుడు అవసరమయ్యాడు. See, some people see Jesus as a doctor. కొంతమంది యేసయ్యను ఒక వైద్యుణ్ణి చూచినట్లుగా చూసొచ్చేస్తుంటారు. Some people see Jesus as a 5-star or 7-star chef. కొంతమంది యేసయ్యను ఎలా చూస్తారంటే 5 స్టార్ 7 స్టార్ హోటల్లో ఉన్న చెఫ్ ను చూసినట్టు చూస్తారండి. You go to a 5-star or 7-star hotel and you order, I need a one fried rice which is less spicy, and you give some 10 specification. They will say, yes sir, yes sir, yes sir. They will note down everything. 5 స్టార్ హోటల్కో 7 స్టార్ హోటల్కి వెళ్తే మనం అడుగుతాం, ఆర్డర్ చేస్తాం, ఇదిగోండి నాకు మంచి ఫ్రైడ్ రైస్ ఇవ్వండి, అందులో ఉప్పు తక్కువ వేయాలి, కారం తక్కువ వేయాలి, అది తక్కువ వేయాలి, ఇది తక్కువ వేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలంటే ఆయన రాసుకుంటా ఉంటాడు. ప్రతి రాసుకొని అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్, మీకు అడిగినట్టు ఇస్తాను సార్ అని చెప్పి మొత్తం టిక్కు పెట్టుకుని వెళ్ళిపోతాడు. After a couple of minutes they will provide exactly what you ordered. కొన్ని నిమిషాల తర్వాత నీవు అడిగినట్లుగానే వాళ్ళు తయారు చేసుకొచ్చి నీ ముందు ప్లేట్ పెడతారు. But you go to a local restaurant and say, hey, Anna, you know, like this, you know, all this, you give specification, they'll tell either you eat and if you want, you eat and go. That's the only thing. అదే ఒక మామూలు సాదా సీదాగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామండి, వెళ్ళి అక్కడ కూర్చొని ఈ లిస్ట్ అంతా చెప్పామనుకోండి, వాడు వచ్చి ఒకటే అంటాడు, మా దగ్గర ఉన్నదే ఉంది, నచ్చితే తినండి లేకపోతే వెళ్ళిపోండి అంటాడు. Lot of people, they give description, they give the thing, I want like this, I need like this, my girl, her hair should be like this, her eyes should be like this, she should be, and especially when we counsel both the boys and girls, we ask what type of, future partner do you want. They come with a big list of items. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఎలా కావాలి అంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా యవనస్తులైన వారికి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరినైనా, అయ్యా నీకు కావలసిన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అంటే అబ్బో ఎన్ని చెప్తారో, కొన్ని 100 లిస్టు చెప్తా ఉంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా అలాగే చెప్పేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. So me and when my wife was counseling a girl, she was like, one girl was telling he should be little, smart and have that, gym, and he should have 6-pack. And I was immediately looking at my pack, because my pack is only 1 pack that is called as a family pack. నేను నా భార్య ఒక యవనస్తురాల్ని మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఆమెను కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమెను అడుగుతూ ఉంటే, అమ్మా నీకు ఎలాంటి భర్త కావాలని అడుగుతుంటే ఆమె చెప్తా ఉంది, చక్కగా ఉండాలండి, కొంచెం లావుగా ఉండాలండి, చక్కగా జిమ్ చేసిన బాడీ ఉండాలండి, 6-ప్యాక్ ఉండాలండి అంటుంది. 6-ప్యాక్ అనగా నేను చూసుకుంటున్నాను, నా ప్యాక్ చూస్తే ఒకటే ప్యాక్ ఉంది, ఫ్యామిలీ ప్యాక్ అంటామన్నమాట. నాకు ఆశ్చర్యం కలిగింది. Hallelujah. Hallelujah. And I asked to all these people one question. నేను వీరందరూ ఒక ప్రశ్న అడుగుతుంటాను. I asked them, do you want your will to be done or do you want God's will to be done? నీ చిత్తము జరగాలని నీవు కోరుకుంటున్నావా, దేవుని చిత్తము నెరవేరాలని కోరుకుంటున్నావా? I do not know how you define Jesus. యేసయ్యను మీరు ఎలా నిర్వచిస్తారో నాకు తెలియదు. But today I want to tell you, Jesus is not just a friend, he is the Lord of our life. అయితే ఒక విషయం చెప్పదలుస్తున్నాను, యేసయ్య కేవలం స్నేహితుడు మాత్రం కాదు, నీ జీవితానికి ఆయన ప్రభువు అయి ఉన్నాడు. I want you to go with Revelations chapter, please read Revelations chapter 3 verses 20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము.
And in Revelation chapter 3 verses 20, you could see over there, I mean, there are in that particular single verse, you could see around 6 actions in that verse. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనములో ఆ వచనం అంతా చూస్తే సుమారుగా 6 పనులు జరుగుతున్నట్లుగా కనబడుతున్నాయి. Brother Pastor Jesudas, if you don't Yes. mind, could you please read that in Telugu? తెలుగులో నేను దాన్ని చదువుతున్నాను. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. In that particular verse itself, you see 6 actions over there. ఈ వచనములోనే 6 క్రియలు 6 కార్యములు కనపడుతున్నాయి. I mean, what is the first action? మొదటి క్రియ ఏమిటి? Stand. నిలుచుండి. Who is standing at the door? Jesus is standing. తలుపు నొద్ద ఎవరు నిలుచున్నారు? యేసయ్య నిలవబడి ఉన్నారు. And Jesus is knocking. ఆయన తట్టుచున్నాడు. And what Jesus expects us is to open the door. యేసయ్య ఆశిస్తున్నది ఏమిటంటే ఆయన నిలుచుండి తట్టినప్పుడు మనము తలుపు తీయాలి అని. I want you to tell one thing, that Jesus is always a gentleman. He will wait until we open the door. యేసయ్య ఒక్క విషయాన్ని మీతో చెప్పదలుస్తున్నాను. యేసయ్య చాలా మృదువైన స్వభావం కలిగిన వాడు. నీవు తలుపు తెరిచేటంత వరకు కూడా ఆయన అక్కడే నిలవబడి ఎదురు చూస్తుంటాడు. But you know about Satan, he is a thief. He comes to steal. He comes to kill. సాతానుగాడి గురించి మీకు తెలుసు కదా, వాడైతే దొంగతనం చేయడానికి వస్తాడు. Will the thief knock the door and come? వచ్చేటువంటి దొంగ తలుపు తట్టి వస్తాడా? No. లేదు వాడు అలా రాడు. Oh, he knows how to get in. వాడికి తెలుసు ఎలాగ చొచ్చుకొని రావాలో. Sometimes in the night when you are snoring, when you are sleeping, he will come, he will steal and he will go. రాత్రులు నిద్రపోతున్నప్పుడు గొరకబెట్టి మనం నిద్రపోతున్నప్పుడు అనుకొనని గడియలో వాడు వచ్చేస్తాడు, కావలసింది దోచుకొని తిరిగి వెళ్ళిపోతాడు. But Jesus always waits for an opportunity, I mean, to you to open the door. కానీ యేసయ్య అయితే నీవు తలుపు తెరచి ఆహ్వానం కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. But there are conditions. When you open your doors to Jesus, he doesn't want partnership, he wants full control. నీవు తలుపు తెరిచిన తర్వాత ఆయన కోరుకునేది మాత్రం ఉంది. అదేంటంటే తలుపు తెరిచిన తర్వాత కొంచెమే నీకు చోటు ఉందయ్యా అంటే కుదరదు. పూర్తిగా నిన్ను ఆయన తన స్వాధీనములోనికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. So when we come to that verse, the first 2 verses, it talks about Jesus standing at the door knocking. Who hears, we should hear. The next comes, open the door. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి లైన్ లో చూస్తున్నాం కదా, ఆయన తలుపు నద్ద ఒకటి నిలవబడ్డాడు, 2 తట్టుచున్నాడు. వినినవాడు స్వరము విని, ఎవరు వినాలి? మనము వినాలి. విని ఏం చేయాలి? తలుపు తేయాలి. And the last it says, I will sup with him. I mean, it says, the word says God takes first 2 steps. God expects you to take the next 2 steps, and then it is a mutual. You are going to have meal together with him. మొదటి 2 మెట్లు ఆయన తీసుకుంటాడు, తర్వాత 2 మెట్లు నీవు ఎక్కాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాతో కూడా అతనితో కూడా నేను కలిసి భోజనము చేస్తాము. My title for today is Meal with Jesus. ఈరోజు నా వర్తమానం యొక్క శీర్షిక ఏంటంటే యేసయ్యతో భోజనము. I don't know how many of you are excited to say, hey, let's have a meal with Jesus. మీలో ఎంతమంది ఉత్సాహంగా అవును యేసయ్యతో మనం భోజనం చేద్దామని అంటారో లేదో నాకు తెలియదు. But today, if you are going to have dinner with Virat Kohli or Rohit Sharma, because this is a youth meeting, I'm telling all those names, or any of the politicians, you will be super excited. You will go all over Insta, all over Facebook, all over WhatsApp and say, I am excited. You put all the photos all around the world. ఇది యూత్ మీటింగ్ కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఒక విరాట్ కోహ్లీతోనో, రోహిత్ శర్మతోనో, లేదా ఏ రాజకీయ నాయకునితోనో నీవు రాత్రి భోజనం చేసావు అనుకో, ఏం చేస్తావు? ఇక ఆ ఫోటోలన్నీ కూడా వాట్సాప్ లో అవే, ఇన్స్టాగ్రామ్ లో అవే, ఫేస్బుక్ లో అవే, ట్విట్టర్ లో అవే, అన్ని చోట్ల కూడా అంటించేస్తావు.
I don't know how much you are excited when you are going to have meal with Jesus. మరి మామూలుగా మనుషుల విషయంలోనే ఇలా అయితే యేసయ్యతో భోజనం చేస్తే ఇంకెంత ఉత్సాహం కలుగుతుందో నీకు. But when you are having meal with Jesus, get ready. There are going to be some hiccups. యేసయ్యతో నీవు కలిసి భోజనం చేస్తా ఉంటే గుర్తుపెట్టుకో, సిద్ధపడిపో, అప్పుడప్పుడు కొన్ని ఎక్కిళ్ళు కూడా వస్తాయి. The first, I'll tell you, when Jesus was invited to a place, we will read what happened over there. యేసయ్య ఒక చోటికి ఆహ్వానించబడ్డాడు, అక్కడ ఏం జరిగిందో మనం చదువుదాము. Let's go to the book of Luke chapter 7 verses 36 to 44. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 44 వచనాల వరకు. Can Pastor Jashudas read, please? Yes. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండునో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా చెప్పితివి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. Thank you, Pastor. Thank you. That was a long passage. I'll just tell you in simple words. ఈ వృత్తాంతం అంతా కూడా సామాన్యమైన మాటల్లో నేను చెప్పేస్తాను. Jesus was invited by one of the top Pharisee in the town. యేసయ్య పట్టణములో ఉన్నటువంటి ఒక పెద్ద పరిసయ్యుని ఇంటికి ఆహ్వానించబడ్డారు. And he went over there. The Pharisee provided the best meal in the town. ఆయన అక్కడికి వెళ్ళగా పరిసయ్యుడు శ్రేష్టమైన భోజనం పెట్టాడు. And everything was provided, and Jesus pointed out what was lacking. ఎంతో పెట్టాడు కానీ యేసయ్య ఒక విషయాన్ని చెప్పాడు, అక్కడ ఏమి కొదువయ్యిందో దాన్ని ఎత్తి చూపించాడు. Just imagine, I'm coming tonight to Pastor Jesudas' house today for dinner. ఈ రాత్రి పాస్టర్ యేసుదాస్ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను అనుకోండి. Pastor Jesudas, don't take tension, no problem, I'm only in the virtual platform. నో వరీస్ పాస్టర్ అంటున్నారు కదా పాస్టర్ యేసుదాస్ గారు, మీరేం కంగారు పడకండి, నేను ఈ యొక్క ఆన్లైన్ లోనే ఉన్నాను, మీ ఇంటికి ఏం రానులే, కంగారు పడకండి అంటున్నారు. Pastor Jesudas, or let it be Pastor Noel, they will prepare the best food. పాస్టర్ యేసుదాస్ గారు, నోయల్ గారు నా కోసం మంచి భోజనాలన్నీ సిద్ధం చేపించేశారు. Just imagine, I go to the house and I have start eating. ఊహించండి, నేను వారి ఇంటికి వెళ్ళి తినడం మొదలు పెట్టాను. And as soon as I started eating, నేను తినటం మొదలు పెట్టగానే it is too salty. నోట్లో పెట్టుకొని, అబ్బో చాలా ఉప్పుగా ఉందండి, అబ్బే, it is too spicy. Appa. ఇంకోటి తీసుకొని నోట్లో పెట్టుకొని, అమ్మ బాబోయ్ చాలా కారంగా ఉంది. What as host will you think? అలాగని నేనంటే నన్ను ఆహ్వానించి నాకు భోజనం పెట్టిన వారిగా మీరేమనుకుంటారు? You'll be like, didn't have time and I made all this thing and he can't appreciate. అసలు ఏమనుకుంటున్నాడు ఈయన, ఇంత కష్టపడి మేము ఇన్ని సిద్ధపరిచి ఇన్ని పెడితే కనీసం బాగుందని చెప్పొచ్చుగా, ఆ మాట లేదు కానీ ఎన్ని సాకులు పెడుతున్నాడో అనుకుంటాం. As a host, you always like to be appreciated. Good job. And we as pastors also always. ఆహ్వానించిన వారిగా మనం ఎల్లప్పుడూ కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, అబ్బా భలే చేశారండి, చాలా బాగుంది అనే మాటలు వినడం మనకి ఇష్టంగా ఉంటది. We as pastors also, we go there, nice food, because we want to appreciate them.
సేవకులంగా మేము కూడా వెళ్ళినప్పుడు ఎలాగున్నా కూడా అబ్బా చాలా బాగుందండి అంటాం, ఎందుకంటే వారిని అభినందించాలని. But Jesus was not like that. అని యేసయ్య అలా చేయలేదండి. Today, I mean, if you are going to have a meal with Jesus, Jesus points out where you're lacking today. యేసయ్యతో నీవు భోజనం చేస్తూ ఉంటే నీలో ఏ లోపమున్నదో దాన్ని ఆయన ఎత్తి పెడతాడు. When you come into his presence, he will point out where you were lacking. నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చావంటే నీలో ఏమి లోపించిందో దాన్ని ఎత్తి నీకు చూపిస్తాడు ఆయన. He will ask you a question, where were you today? Yesterday evening. ఆయన నిన్ను ప్రశ్నలు అడుగుతాడు. నీ రోజు ఎక్కడున్నావు, నిన్న సాయంత్రం నీవెక్కడున్నావు అని అడుగుతాడు. How much time did you spend in the presence of God? దేవుని సన్నిధిలో ఎంత సమయం గడిపావని అడుగుతాడు. You can be the best worship leader. నీవు ఎంతో శ్రేష్టమైన ఆరాధన నడిపించే నాయకుడు అయి ఉండొచ్చు. You can be the best musician. నీవు గొప్ప సంగీత కళాకారుడు అయి ఉండొచ్చు. Oh, you might be anyone. నీవు ఎవరివైనా అయి ఉండవచ్చు గాక. But today, are you ready for God's chisel? Where you come to the presence of God, say, chisel me out, whatever it doesn't fits in my shape, wherever I want to be your image. ఈ రోజు నీవు ఎవరివైనా యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నీ చేతిలో ఉన్న ఆ ఉలి చేత పట్టుకొని నాకు ఎక్కడెక్కడైతే సరిచేయబడవలసి ఉన్నానో వాటన్నిటిని నాలో సరిచేయు ప్రభువా అని చెప్పడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? God will ask you questions. What were the movie that you were watching yesterday in Netflix or yesterday in Amazon Prime? ప్రభు నిన్ను అడుగుతాడు, నిన్న అమెజాన్ ప్రైమ్ లో నీవు ఏ సినిమా చూసావు, నెట్ఫ్లిక్స్ లో ఏమి చూసావు అని ప్రభు నిన్ను అడుగుతాడు. Our God is not interested in personality. Our God is interested in character. మన దేవుడు నీవు ఎలా ఉన్నావు అనే దాని మీద కాదు గాని నీ గుణశీలములు ఎలాగున్నాయనే దాని గురించి ఆయన ఆసక్తి కనిపరిచేవాడై ఉన్నాడు. There is a huge difference between character and personality. చూడండి, మనం బాహ్యంగా కనపడేటువంటి దానికి మన అంతరంగములో ఉన్న గుణశీలములకు చాలా తేడా ఉంది. Personality is who you are before others. Character is who you are when there is no one watching around. వ్యక్తిత్వం బాహ్యంగా కనపడే వ్యక్తిత్వం, అందరి ముందు మనం ఉండేటువంటి విధానం. కానీ గుణశీలములంటే ఎవరూ లేనప్పుడు మనం ప్రవర్తించేటువంటి విధానము. ప్రభు దాన్ని చూస్తున్నాడు. 1 Samuel chapter 16 verses 7 says, God doesn't look at the outward appearance. God looks into our heart. God looks into your heart. సమూయేలు మొదటి గ్రంథంలో ప్రభు అంటున్నాడు కదా, మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు గాని దేవుడైతే హృదయ అంతరంగములను చూస్తాడు. Oh Rabba Shamton, I know as I speak over here, there are some hearts which have been touched. Today, if you are lacking, it might be relationships, it might be some addictions that you are into. Come on, give it in the hands of God and say, Lord, I am sorry. I need you. I need more of you. I need more of your presence. ఈ మాటలు నేను మాట్లాడుతుండగా ప్రభు అనేక హృదయాలను తాకుతున్నాడు. నీలో ఏదైనా లోపించి ఉందేమో, మీ బాంధవ్యాలు తెగిపోతున్నట్లుగా ఉన్నాయేమో, మీకున్నటువంటి సంబంధాలు తెగిపోతూ ఉన్నాయేమో, యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నీవు కావాలి, నా లోటును నీవే తీర్చాలి, పోడ్చాలి అని ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నిశ్చయముగా ఆయన నీ జీవితంలో కార్యం చేయగలడు. So the first thing is that he convicts you of your sins. మొదటి విషయం ఏంటి, ఆయన నీ పాపముల విషయమై నిన్ను ఒప్పింపజేస్తాడు. Now the second is he fills your emptiness into fullness. రెండవది నీ ఖాళీని ఆయన సంపూర్ణతతో నింపివేస్తాడు. Let's go to John chapter 2 verses 1 to 10. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చూద్దాము. 3వ దినమున గలిలయలోని 1 to 10. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది
చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. Yes, thank you, Pastor. You know, when we, look at this, a very familiar passage. ఈ వృత్తాంతం మనందరికీ సుపరిచయమైనదే. You know, the marriage at Cana. కానాలో జరిగిన వివాహము. Why was this spectacular? Why was this miracle done? One of the key thing is, ఈ అద్భుతము ఎందుకు ఇలా జరిగిందంటే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే obedience. విధేయత. Are you ready to obey what God tells you? ప్రభు నీతో చెప్పిన దానికి విధేయత చూపడానికి నీవు సిద్ధమేనా? Most of the time we bend our will to God's will. చాలా సార్లు మనం ఏం చేస్తాం, దేవుని చిత్తాన్ని కూడా మన ఇష్టం దాకా వచ్చేటట్లుగా వంచే ప్రయత్నం చేస్తాం. We expect God to obey our orders. మన యొక్క ఆజ్ఞలకు దేవుడు విధేయత చూపించాలని ఆశిస్తూ ఉంటాం. But today God is expecting, are you ready to obey? అయితే ఈ రోజు ప్రభు ఆశిస్తున్నాడు, నీవు విధేయత చూపించడానికి నీవు సిద్ధమేనా? It might be foolish. బహుశా ఇది తెలివి తక్కువగా అనిపించవచ్చు. Oh, when God asked me to come to North India, to Jaipur, everyone said this is the foolish decision. ఉత్తర భారతదేశంలో జైపూర్ కి నేను వెళ్తున్నాను, ప్రభు నన్ను పిలిచాడు అన్నప్పుడు చాలా మంది అన్నారు కదా, ఎంతో బలహీనమైనటువంటి, ఎంతో అనవసరమైన నిర్ణయం నువ్వు తీసుకున్నావు అన్నారు. I was very well doing in Bangalore. They said, don't leave Bangalore, don't leave Bangalore, don't go to Jaipur. It is the most foolish decision. నేను బెంగళూరులో అంతా చక్కగా అన్ని కలిగి ఉన్నాను, జైపూర్ వెళ్తానంటే అందరూ అన్నారు కదా, ఇది చాలా తెలివి తక్కువ నిర్ణయం, అస్సలు వెళ్ళొద్దు జైపూర్ అన్నారు. But I would like to tell you, in five years itself, we could launch, especially when I was working with ICPF, 7 different, chapters in ICPF, reach out to thousands of youngsters in just limited time frame. 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఐసిపిఎఫ్ తరపున 7 నూతనమైనటువంటి గ్రూపులు మేము స్టార్ట్ చేయగలిగాము. Sometimes we think it's foolish to obey just like that. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడి మాటకి విధేయత చూపించడం తెలివి తక్కువ తనము అనుకుంటాం మనం. He turned what could be a shame for generation, he turned that in one word. ఒక్క మాటలోనే తరమునకు శాపముగా ఉండిపోయేదాన్ని ఆయన పూర్తిగా మార్చివేశాడు. I just want you to think in the present concept. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలోచన మీరు చేయాలని నేను కోరుతున్నాను. Just imagine your marriage is happening. ఊహించుకోండి, మీ వివాహమే జరుగుతుంది. 1,000 people were invited, or 500 people. ఒక 500 మందో 1000 మందో ఆహ్వానించబడ్డారు మీ పెండ్లికి. But that day 1,300 people came. కానీ ఆ రోజు 1300 మంది వచ్చేసారు. What will you do? మీరేం చేస్తారు? When the 1,000 person come and take the plate, the order goes to the kitchen, 1,000 plates ho gaya. 1000వ వ్యక్తి వచ్చి భోజనం ప్లేట్ తీసుకోగానే వంటగదిలోకి ఆర్డర్ వెళ్ళిపోయింది. 1000 మంది తినేసారు ఇప్పటికే. And they will tell, okay, for 100 we can manage. వాళ్ళు అంటారు కదా, పర్లేదులే, ఇంకొక 100 మంది వరకు మనం ఏదోలాగా పెట్టొచ్చు, పంపించవచ్చు పెట్టి. 150 you will manage. 150 కనా కష్టం మీద మనం ఏదో పెట్టి పంపించగలం. But what about the rest 150? మరి మిగిలిన 150 మంది సంగతి ఏంటి? When the 1,151th person come with the plate, no food, no khana. 1151వ వ్యక్తి వచ్చినప్పటికీ భోజనం లేదు, ప్లేటు కూడా లేదు. ఇకప్పుడు will that just be, what will he do? No food. Will he go back home? లేదయ్యా భోజనం లేదంటే భోజనం అయిపోయిందా, సర్లే అని ఇంటికి వెళ్ళిపోతాడా? No, the rest 150 people, they will make a ruckus over there.
లేదు, మిగిలిన 150 మంది అక్కడ ఒక పెద్ద గలాటా చేసేస్తారు. Oh, they will start spreading lot of things. I mean, rumors about, oh, this wedding we went there, the food got over. ఇక వాళ్ళు అంటారు కదా, ఈ పెళ్లికి వెళ్ళాం, వీళ్ళ పెళ్లికి వీళ్ళు భోజనమే పెట్టలేదు, భోజనం సరిపోలేదు, అయిపోయింది, మాకు అన్నం పెట్టలేదు అంటారు. I mean, will they just forget at that time? No, it will be there in their mind, not even in the first wedding anniversary, but in the 10th wedding anniversary. Even when the kids, even the grandchildren come, they'll say, at your wedding, your parents' food got over. వాళ్ళు మర్చిపోరండి జీవితంలో. పెళ్లి అయిపోయి సంవత్సరాలు అయిపోయినా, వాళ్ళకి పిల్లలు పుట్టి మనవ సంతానం పుట్టేసిన, మనం ఎదురుపడ్డామంటే మీ పెళ్లికి నువ్వు నాకు భోజనం పెట్టలేదు అంటారు. Today I want to tell you something. ఈ రోజు ఒక విషయాన్ని మీతో నేను చెబుతున్నాను. In the lordship of Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వములో, are you ready to obey whatever it counts? ఆయన ఏమి చెబితే దానికి విధేయత చూపించడానికి నీవు సిద్ధమేనా? Are you ready to obey whatever it takes? Whatever it takes. ఏది ఏమైనా ఆయన మాటకు విధేయత చూపించడానికి నీవు సిద్ధమేనా? And if you are ready to follow that, నీవు దాన్ని విధేయత చూపించడానికి సిద్ధమైతే, if you are ready to do that, నీవు దానిని చేయడానికి సిద్ధమైతే, God can change your life into something that you have never ever imagined in your life. నీ జీవితమును నీవు ఎన్నటెన్నటికి ఊహించని రీతిలో దేవుడు మార్చివేయగలడు. Today, are you ready to give your life to Jesus? ఈ రోజు మీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? To give your life, surrender and say, God, let your will be done. నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించి, ప్రభువా నీ చిత్తమే జరగనివ్వు అని చెప్పగలవా? I don't want to control my life. నా జీవితాన్ని నా స్వాధీనములో నేను ఉంచుకోనయ్యా. I want to give my life to you. నా జీవితాన్ని నీకే ఇచ్చేస్తాను. If today you want to make a decision today, ఒకవేళ ఈ రోజు ఆ నిర్ణయం నీవు తీసుకోగలిగితే, where you say, Jesus, come into my life. యేసయ్యా నా జీవితంలోనికి రండి. Oh, come into my life. Lord, show me where I lack. ప్రభువా నాకెక్కడ కొదువుగా ఉందో నాకు చూపించండి. Show me where I have a problem. నాకు సమస్య ఎక్కడుందో చూపించండి. Oh Lord, I am ready to obey your will. ప్రభువా నీ చిత్తమునకు విధేయత చూపడానికి నేను సిద్ధమే. Lord, here I am, I surrender myself. నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను నాయనా. ఇక్కడ Today I want to tell you, you are the next history maker. ఈ రోజు నేను నీతో చెప్పదలుస్తున్నాను కదా, రాబోయే చరిత్ర రాసే వ్యక్తివి నీవే. Amen. God is rising up a lot of history makers. Oh, Rabba Shamde, Riganama Sike, in the land of Andhra and Telangana. దేవుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అనేక మంది చరిత్రను తయారు చేసి సృష్టించే వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. If you want to be that change maker, ఆ మార్పు తీసుకొని వచ్చే వ్యక్తిగా నీవు ఉండాలనుకుంటే, if you want to give your life fully to Jesus, ఈ జీవితాలను యేసయ్యకు సమర్పించాలని మీరు అనుకుంటే, I want you to lift your hands wherever you are. మీరు ఎక్కడ ఉన్నా మీ చేతులు పైకెత్తండి. Do not lift because your friends are lifting. మీ స్నేహితులు చేతులు ఎత్తుతున్నారని చేతులు ఎత్తొద్దు. But if you really want to be that change, నిజముగా నీవు మారాలనుకుంటే, if you really want Jesus to live in your heart, యేసయ్య నీ హృదయంలో జీవించాలని నీవు నిజముగా కోరుకుంటే, say with me this prayer. నాతో పాటుగా ఈ ప్రార్థన చెప్పండి. Dear Jesus, ప్రియమైన యేసయ్య, I commit my life into you. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. I don't want a partnership life. ప్రభువా నీకు కొద్దిగా నాకు కొద్దిగా జీవితాన్ని పంచటం నాకు ఇష్టం లేదు. I surrender my life to you. నా జీవితాన్ని పూర్తిగా నీకు లోపరుస్తున్నాను. Take hold of me. నన్ను పూర్తిగా నీ స్వాధీనములోనికి తీసుకో. Make me as your own master plan. నీ యొక్క ప్రణాళిక ప్రకారం నన్ను మలచుకో. Remove all the unwanted and impurities from me. నాలో ఉన్నటువంటి నీకు నచ్చని అపరిశుభ్రమైన వాటన్నిటినీ, అపవిత్రమైన వాటన్నిటినీ తొలగించండి. I surrender to your master plan. నీ యొక్క అమోఘమైన ప్రణాళికకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen.
ఆమేన్ ఆమేన్. Come on. Let's give a clap offering to Jesus. Amen. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఆరాధిద్దాం. ఆమేన్. Hallelujah. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. I would request you all sincere prayers for me. మా కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. And for my family, I'm married to Ashlyn. I have 2 kids. నా కుటుంబం కోసం ప్రార్థించండి. నా భార్య పేరు యాష్లిన్, 2 సంతానం. And you can remember me. I'll tell you a short form to remember me. నన్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న మాట చెప్తాను. Sujit M. Sunil, short form SMS. SMS సుజిత్ ఎం సునీల్. SMS అని గుర్తుపెట్టుకుంటే నేను గుర్తున్నట్లే మీకు. I want you all to pray for us. Thank you. మా కోసం ప్రార్థించండి. మీ అందరికి వందనాలు. Amen. God bless you all. Thank you so much. దేవుడు దీవించును గాక. ఆమేన్.